డిసెంబర్ 26న జరగబోయే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందా? అలాగే ఇండియా గెలవాలంటే ఏం చేయాలి? ఇండియా గెలవకపోవడానికి రీజన్స్ ఏంటి? మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇండియాకు ఉన్న మేజర్ ప్రాబ్లం బ్యాటింగ్, అలాగే బౌలింగ్ కూడా. సెకండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ లో చూస్తే బుమ్రా ఒకడే ఒంటరి పోరాటం చేశాడు. ఆస్ట్రేలియా పైన ఈ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే సిరాజ్ అండ్ ఆకాశ్దీప్ నుంచి మంచి బౌలింగ్ అండ్ వికెట్స్ కావాలి. అప్పుడే ఇండియాకు గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. బ్యాటింగ్ విషయానికి వస్తే మనందరికీ తెలుసు ఇండియన్ టీం టాప్ ఆర్డర్ ఎలా ఫెయిల్ అవుతుందని. మన ఇండియన్ టాప్ ఆర్డర్ వాళ్ళు కొత్త బాల్కి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి డిఫెన్స్ గా ఆడితే మాత్రం ఇండియా డెఫినెట్ గా విన్ అవుతుంది. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ కి వస్తే ట్రావిస్ హెడ్ ఒక్కడే ఫామ్ లో ఉన్నాడు. అతన్ని మన ఇండియన్ బౌలర్స్ ఎంత త్వరగా అవుట్ చేస్తే విన్ అవడానికి మనకు అంత ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఆస్ట్రేలియా టీమ్ లో మిచెల్ స్టార్క్ కి బౌలింగ్ లో ప్యాట్ కమిన్స్ అలాగే హేజల్వుడ్ ఎలా అయితే సపోర్ట్ ఇస్తున్నారో ఆకాశ్దీప్ అలాగే సిరాజ్ సపోర్ట్ ఇస్తే ఇండియా డెఫినెట్ గా విన్ అవుతుంది. అలాగే మీలో ఎంతమంది ఇండియా WTC ఫైనల్ కి వెళ్తుందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.